Please do subscribe to Prajabheri News Channel. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ రాజరెడ్డి గారు, సాయిదర్పల్లి గారు, ఎస్టీసీ అధ్యక్షుడు, అదేవిధంగా తమ్ముడు రత్నాకర్ గారు, రాజా నరేందర్ గౌడ్ గారు, నాతో పాటు సేవాదళ అధ్యక్షుడు అందరూ ఈరోజు మేమందరం ఏమనుకుంటున్నామంటే రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నటువంటి విషయాన్ని అధ్యక్షుల వారు చాలా క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొచ్చారు. దీంట్లో మొదట మీ ద్వారా ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తామని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన సరళితో ఈ దేశంలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి. ఆ రోజు కులగణన అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎవరేమనుకున్నా ఏది ఏమైనా కులగణన జరిపి తీరుతామనేటువంటి విషయాన్ని తీసుకొని ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచన, దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశానికి ఒక రోల్ మోడల్గా కులగణన తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారు ఈ దేశంలో కులగణన అవసరం ఉన్నది అనేటువంటి మాటను గుర్తించి ఈరోజు దాన్ని అమలు చేస్తామనేటువంటి మాట చెప్పినందుకు నిజంగా కూడా ప్రజాస్వామ్యవాదులుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల ఆలోచనను, ప్రజల ఆలోచనను రాహుల్ గాంధీ గారు ఏదైతే దృష్టి పెట్టాడో దాన్ని అమలు చేయడానికి వస్తున్నటువంటి ప్రభుత్వానికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ, జిస్కి జిత్ని భాగీదారీ ఉత్ని హిస్సేదారీ. రాహుల్ గాంధీ ఈ మాట అన్నప్పుడు చాలామంది నవ్వుకున్నారు. రాహుల్ గాంధీ గారు ఏదో ఎన్నికల కొరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికో అన్నటువంటి మాటలుగా ఆ రోజు ధృవీకరించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో మహాత్మా గాంధీ గారి నాయకత్వాన దేశ ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఆ రోజు అమలు చేశారో అదేవిధంగా కులగణను కూడా ఈ దేశంలో అమలు చేయాలనేటువంటి ఆలోచన తీసుకున్నటువంటి వ్యక్తిగా, బలహీన వర్గాలకు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీని నేను మోహన్ రెడ్డి గారు ఇక్కడ వేదికవుతున్నటువంటి అనేక మందిని సభలలో వెళ్తే మమ్మల్ని హాస్యాస్పదంగా కొన్ని పార్టీలు మాట్లాడాయి. కానీ అది అమలు జరిగే పరిస్థితి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవడానికి కూడా జాతీయ పార్టీగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా వచ్చిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజాస్వామ్యవాదుల ప్రజల విజయం అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మనమందరం దాన్ని ఆలోచింపజేసినటువంటి వ్యక్తికి హృదయపూర్వకంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అధ్యక్షతన ఈ సమావేశం జరిపి మొట్టమొదట రాహుల్ గాంధీ గారికి, వారి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని రోల్ మోడల్గా దేశంలో చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కు, రాష్ట్ర కాంగ్రెస్ కూడా మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది అమలు కావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్యం ఇంకా 10 కాలాల పాటు వర్ధిల్లుతుందనేటువంటి విశ్వాసించే వ్యక్తుల్లో మేమంతా ఇక్కడ ఉన్నామనేటువంటి మాట తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. It so happens it's a multi-law. What's the meaning of multi-law? We have interaction over here between you and me. My dear students, if you are silent, I will be violent. What did I say?
If you are silent, I will be violent. If you are violent, I will be silent. Got me clearly? I want more interaction because this is a monologue. This is not at all a monologue to be transformed into a multi-log over here. Okay? We have different sets of students over here and from class 9 to class 12. Yes, sir? రేపు జరిగే జనగణనలో భాగంగా కులగణన కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినందనీయం. ఖచ్చితంగా ఈ దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడానికి ప్రజల గొంతుకై ప్రజల పక్షాన సుమారు 5 సంవత్సరాలుగా నిరంతరం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు రాహుల్ గాంధీ గారికే ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది బీజేపీ నాయకులు కులగణన అవసరమే లేదని మాట్లాడినటువంటి సందర్భాలను చూసాం. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రమే ఈ దేశంలో కులగణన జరిగి తీరాలి, కాంగ్రెస్ ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలో కులగణన జరిపి తీరుతామని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి కులగణన జరిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందులో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జరిపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా గర్వంగా ప్రకటించడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరిగింది. కులగణన చేయాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించండి, ఆ ప్రభుత్వం చేసినటువంటి కులగణన హేతుబద్ధంగా అన్ని వర్గాలను వేలాది మంది సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే కులగణన చేసిందని చెప్పిన విధానం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనమంతా కూడా గర్వించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ జిల్లాలో జరిగిన గతంలో కులగణన విషయంలో మాట్లాడుతున్నప్పుడు స్థానిక పార్లమెంటు సభ్యుడు మాట్లాడాడు, కులంతో పనేముంది గుణము అని. కులం గురించి తెలక, ఓబీసీల యొక్క హక్కుల గురించి తెలక, ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి తెలక, ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓబీసీల యొక్క ప్రాబ్లమ్స్ తెలియదు కాబట్టి కేవలం పేరుకే ఓబీసీ, వాస్తవానికి దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ఆ మాట మాట్లాడినటువంటి ఈ స్థానిక పార్లమెంటు సభ్యుడు ఈరోజు ముఖం ఇక్కడ పెట్టుకుంటానని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా, కామారెడ్డి డిక్లరేషన్లో మేము పొందుపరిచిన విధంగా ఈ రాష్ట్రంలో పునర్గణన జరిపి తీరినాం. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క ఒత్తిడి మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి ఉద్యమాల మూలంగా దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈరోజు కులగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందంటే ఆ క్రెడిట్ మొత్తం పూర్తిగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తుంది.